బీర్ రేట్ పెంచడం సమంజసం అనుకుంటున్నాను నేను. రేట్ ఎక్కువ పెరిగితే తాగడం మానేస్తారు కదా, అంటే వాడకం తగ్గుతుంది కదా, సో ఇంకా రేటు పెంచేయాలి అని నేను అనుకుంటున్నాను. తక్కువ రేట్ అంటే అందరూ కొనిసి తాగుతారు, ఇంటికి వెళ్ళి పిల్లలు కొడతారు, పైగా రేపు లవర్స్ డే కూడా, వ్యాలంటైన్స్ డే. సో బీర్ రేటు పెరిగింది అనుకో, అంత డబ్బు మనం పే చేయలేమని ఇంట్లోనే పండుకుంటారు. బీర్ ఎక్కువ యూత్ తాగుతారు కనుక, యూత్ ఎక్కువ ఇష్టపడేది బీర్. కింగ్ ఫిషర్, బడ్వైజర్, ఈ బీర్ తాగుతారు. అంటే యూత్ ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోలే కదా, పిల్లలు యూత్ కింద పెళ్ళి అవ్వలేదు, 18 years కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. యూత్ అంటే 25 years వీళ్ళు అందరూ యూత్ కింద వస్తారు. పిల్లలను కొట్టే వాళ్ళ లెక్క యూత్ ఉండదు. యూత్కే ఇప్పుడు జల్దీ మ్యారేజ్లు అవుతున్నాయి. మ్యారేజ్ అయితే పిల్లలను కొట్టట్లేదు. ఎందుకు కొట్టడం లేదు? కొడుతున్నారు కదా, చూస్తున్నాం మనం. స్కామ్ ఏమీ లేదండి, బీర్ రేటు పెంచడం వల్ల లాభమే అనుకుంటున్నాను ప్రజలకి. ప్రభుత్వానికి ఎలాగో లాభం ఉంటుంది, ఖజానా నిండుతుంది. ప్రజలకు కూడా లాభం, ఎందుకంటే వాళ్ళ పిల్లలు బీర్లు కొనడానికి వెళ్ళారని. రీసెంట్ గా లిక్కర్ స్కామ్ మొన్న జరిగింది కదా, అది పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందా? దీనిలో ఏం లేదంటారా? లిక్కర్ స్కామ్ ఏమి అవ్వలేదు, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా, ఇప్పుడు ఏం లేదంటారు? లేవు, అవన్నీ అక్రమ కేసులే. ఒకటి బాగినండి, ఎవరు లిక్కర్ స్కామ్ చేయలేదు, అవి అక్రమంగా పెట్టిన కేసులే కనుక అందరూ బయటకు వస్తారు బెయిల్ రూపంలో. ఒక్క రేవంత్ రెడ్డి కాదు కదా, ఇండియా మొత్తం బీర్ల రేట్లు పెరిగాయి అంటున్నారు, ఆంధ్రాలో కూడా పెరిగాయి అంటున్నారు, ఆయనే పెంచలేదు కదా. అంటే ఇప్పుడు గతంలో ఒకసారి రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు కూడా ఆంధ్రాలో మీరు అన్నట్టు బీర్ల రేటు పెరిగినాయి, అది బీర్లో కల్తీ బీర్లు తాగడం వల్లే చనిపోయారు అని అంటున్నారు. అది కల్తీ బీర్ అండి, బూమ్ బూమ్ బీర్లు. ఆ బీర్లు తాగడం వల్ల నాన్ స్టాప్ గా ఆయన చనిపోయారు. ఆయనకి చాలా షుగర్ కూడా ఉంది కదా, ఆల్రెడీ కిడ్నీ పేషెంట్. బీర్ల రేట్లు పెంచడమే కాక కల్తీ కూడా ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు జరిగింది కల్తీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అన్ని మంచి బీర్లు వస్తున్నాయి, బ్రాండెడ్ వస్తున్నాయి. అప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని కూడా కల్తీ బీర్లు, కల్తీ మందు నడిచింది, అది అందరికీ తెలుస్తుంది కదా, జగమెరిగిన సత్యం. ఇప్పుడు అలాంటి భూమి భూమి బీర్లు అనేది ఏం లేవు, ఇప్పుడు లేవు, ఆంధ్రాలో బీర్లు ఏం లేవు. ఇప్పుడు కొత్తగా బిర్యానీ అని బీర్లు కూడా వస్తున్నాయి. చాలా బీర్లు ఉన్నాయి, రకాలు. బీర్లో 2000 రకాలు ఉన్నాయి. నేను హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్, కరోనా కూడా అది కూడా ఒక బీరే. ఫేవరెట్ బీర్ చెప్పండి.